ఏమైంది తాతయ్యకి? సంక్రాంతి ముందు పడిపోయాడు అమ్మగారు. ఎప్పుడు సంవత్సరం క్రితమా? ఈ సంవత్సరం ఈ సంక్రాంతిలోనే ఆహా. ఎక్కడికో బయటకని వెళ్ళి పడిపోయాడండి. పడిపోయిన కాడి నుంచి ఇక్కడ దెబ్బ తగిలిసింది. ఇంకా ఆనాడు తక్కువది ఇంకా మళ్ళీ మాట రాలేదు. మా అమ్మ అంటున్నాడు కానీ కాళ్ళు రాలేదు, నడుము రాలేదు, ఏమి రాలేదు అండి అమ్మగారు. ఇంకా పడిపోయాం అప్పటి నుంచి. అంతకుముందు బాగానే తిరిగేసేవాడు. ఏదో చిన్న కరివేపాకు అమ్ముకోవడం ఏదో చేసుకునే వాళ్ళమ్మ. అది కూడా లేదు. ఇంకా మంతాన్ని నల్లకుంటున్నాడు. ఇంకా నాన్న ఏం పనికి వెళ్ళలేదండి అమ్మ. బీపీ నవ్వైపోయి కళ్ళు కూడా కనపడలేదండి. ఇంక ఇంటికాడే ఉండటానికి బాగా పెన్షన్ డబ్బుల మీద ఇంకా అలాగా అమ్మగారు అలాగ ఆధారపడి దాట్ల మీద అలా బతుకుతున్నాను. తింటున్నారా? ఏం తినమండి, వాంత అయిపోతుంది. ఈ గొంతు క్యానంగా తీయాలంటున్నారు. క్యానంగా తీసి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డబ్బులు ఏం సరిపోలేదు. అవి ఎలాగ మాకు ఖర్చుకు వస్తున్నాయి. ఎక్కడికైనా తీసుకెళ్దాం అంటే డబ్బులు సరిపోలేదండి అమ్మగారు. ఇంకా అది కోసం ఇంకా అలా ఉండిపోయినా అవైపోతుంది. హాస్పిటల్ కి వెళ్ళాలంటే నీ దగ్గర కనీసం డబ్బులు ఉండాలి. ఆటో బుక్ చేసుకోవాలి. సపరేట్ గా వెళ్ళలేకపోతున్నాను అమ్మగారు. ఇంటి ముందుకు ఆటో రావాలి. ఒక ఇద్దరు మనుషులు కూర్చోబెట్టాలి. హాస్పిటల్ వెళ్ళలేను. ఓడొస్తాను అమ్మగారు. పిల్లలు కూడా లేరు. వాళ్ళని వచ్చి సాయం చేద్దామంటే ఎవరు పిలిస్తే వెళ్ళ అంటుకోరు ముట్టుకోరు. ఎవరైనా బయట వాళ్ళు వాళ్ళని వస్తే బాగోలేనాడు గబ్బుకుని అంటుకుంటారు అమ్మగారు బయట వాళ్ళు. ఏదో మన పిల్లలు ఉంటే మనకు సాయం చేస్తారు.